తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా కంటకమైందని, లోపభూయిష్టమైందని అంకెల గారడి చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను నిలువున మోసం చేస్తూ రూపొందించిన బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీ పేరుతో కమిషన్లు తీసుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయానికి, పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు యువత ఉపాధి కల్పనకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలకు కూడా నిధులు లేకుండా చేసి ప్రజలను వంచే బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ పెట్టిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, బడ్జెట్లో బీసీలకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 3 బడ్జెట్లకు 60,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా 12,000 కోట్లు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. యువతను, విద్యార్థులను నిలువున మోసం చేశారని, రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మరిచిందన్నారు. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని 12,000 కోట్లు మాత్రమే కేటాయించిన ఈ ప్రభుత్వం బీసీలను ఏ విధంగా ఉద్ధరిస్తుందో తేలిపోయిందన్నారు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదని, బీసీలకు మాయమాటలు చెబుతూ మరోసారి మోసం చేసిన మిమ్మల్ని బీసీలు ఎన్నడూ క్షమించరని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ తగ్గించారన్నారు. యువతను, మహిళలను, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, బీఆర్ఎస్ తరఫున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షులు తూడి నరసింహారావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, బీఆర్ఎస్ నాయకులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి 26-27 సంవత్సరం బడ్జెట్ అది ప్రజాకంటకమైన బడ్జెట్, లోపభూయిష్టమైనటువంటి బడ్జెట్. అంకెల గారడిని చూపిస్తేందుకు ప్రయత్నం చేసేదే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేద్దామనేటువంటి విధంగా చేపట్టిన బడ్జెట్ కాదు ఇది. ఏ నిధులు రియల్ ఎస్టేట్ భూముల వైపు పెడదామా, ఫ్యూచర్ సిటీ వైపు పెడదామా, లేదా మూసి పేరు చెప్పి బడ్జెట్ పెట్టి కమిషన్లు తీసుకుందామా అనే దురాలోచనతో బడ్జెట్ పెట్టినారు. కానీ వ్యవసాయ రంగాన్ని చిన్న చూపు చూసిండ్రు, పేద వర్గాలు, బలహీన వర్గాలు చిన్న చూపు చూసిండ్రు, మైనార్టీలు చిన్న చూపు చూసిండ్రు, యువతకు ఉపాధి కల్పనకు నిధులు పెట్టలేదు, ఎస్టీలకు పెట్టలేదు, ఏ వర్గాన్ని కూడా, ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి దానికి కూడా నిధులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్, ప్రజలను వంచే బడ్జెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నాం. ముఖ్యంగా అన్ని వర్గాలు ఏమండి, ఒక బీసీలు 42% రిజర్వేషన్లు, మా వై గారు మళ్ళీ చెప్తారు, రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు, అల్లం మోసం చేసిండ్రు. ఏట 20,000 కోట్లు బడ్జెట్ పెడతామన్నారు. 3 బడ్జెట్ అయింది, 60,000 కోట్లు పెట్టాలి. 60,000 కోట్ల బదులు ఉంటేనే 12,000 కోట్లు పెట్టి చేతులు దులుపు. విద్యార్థులను మోసం చేసిండ్రు, యువతను మోసం చేసిండ్రు, మైనార్టీలను మోసం చేసిండ్రు. రైతులను అయితే మరి 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, 12,000 అన్నారు. మళ్ళీ అది కూడా ఇప్పటికి 3 కార్లు ఎగ్జిట్. కాబట్టి ఈ బడ్జెట్ ను నేను తీవ్రంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా, పేద వర్గాల ప్రతినిధులుగా నిత్యం
అన్ని వర్గాలలో ఉన్నటువంటి జర్నలిస్టులను కూడా మోసం చేశారు. జర్నలిస్టులు కూడా మోసం చేశారంటే ఎంత దుర్మార్గం ఆలోచించారు. నిన్న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి మోసగించిందో అర్థమైంది. వీళ్ళ యొక్క అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల చేత ఓట్లు పొంది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించినట్టుగానే ఈ రోజున బీసీలకు 54% ఉన్నటువంటి బీసీలకు వారి జనాభా ప్రకారంగా రావాల్సినటువంటి పెడతామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి ఆ డిక్లరేషన్ ని కూడా పక్కన పెట్టి ఓట్లల్లో మోసం చేసిండ్రు, బడ్జెట్ లో కూడా మోసం చేసిండ్రు. ఈ తమ 5 సంవత్సరాల పరిపాలనలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు సంక్షేమం కోసం ఖర్చు పెడతాం అన్నోళ్ళు ఈ 3 సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామన్నారు. ఈ 3 దఫాలు మీరు పెట్టింది ఎంత? ఈసారి పెట్టింది ఎంత? ఈసారి 20,000 కోట్లు కూడా పెట్టారు. కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించిన తర్వాత మీరు నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాంగ్రెస్ అంటేనే మోసపూరితమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను కూడా ఇలా ముంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఇవాళ వాళ్ళు ఇందిరమ్మ పేరు మీద ఒక బీమా పథకాన్ని పెట్టారు. ఈ రోజుకి ఇందిరమ్మ ఇళ్లకే దిక్కు లేదు. రైతులకు సంబంధించి ఎక్కడ కూడా బోనస్ కు సంబంధించినటువంటి బడ్జెట్ లో ఎక్కడ పెట్టలేదు. గిట్టుబాటు ధర గురించి కూడా ఎక్కడ పెట్టలేదు. అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచుతామని చెప్పి ఆ రోజు 6 గ్యారెంటీలో చెప్పారు, అది కూసలేదు. 25,000 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిండు, అది కూడా దాంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అన్ని రంగాల్లో పిల్లలకు స్కూటీలు ఇస్తాడు, అది కూడా బడ్జెట్ లో పెట్టలేదు. యువతని మహిళలని అందరినీ కూడా మోసగించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బడ్జెట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు చేసిన మోసాన్ని కూడా ప్రజలు ఎండగడతాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రజలకు తీసుకెళ్లి ఈ యొక్క మోసాలని మరొకసారి ప్రజలకు